పొద్దున్న వస్తున్న సైకోతనంతో 1/2 లీటర్ ఇంజిన్ ఆయిల్ తీసుకుని డీజిల్లో పోసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే కనిపిస్తుంది కదా కాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్ 500 ml. ఇది ఈ డీజిల్ ట్యాంక్లో పోసి దీంతో పాటు మనం ఒక హాఫ్ ట్యాంక్ చేయబోతున్నాం అనమాట. నార్మల్గా ఏంటంటే అడిటివ్స్ కలుపుతారు కదా, ఫ్యూయల్ అడిటివ్స్, ఇంజిన్ ఆయిల్ అడిటివ్స్. బికాస్ ఎందుకంటే ఇంజిన్ని స్మూత్గా రన్ చేయడానికి, ఇంజెక్టర్స్ని క్లీన్ చేయడానికి మెయిన్ పర్పస్ అయితే అదే ఉంటుంది. ఈ టెక్నిక్ చుట్టి చాలామందికి చేస్తారు, కానీ చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇప్పుడు దీంతో క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఓన్లీ డీజిల్ ఇంజిన్ ఎవరైతే ఉందో, ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఓన్లీ డీజిల్ ఇంజిన్స్ మాత్రమే. దానికి మనం ఒక ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు ఒక 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ అనేది మిక్స్ చేయొచ్చు అనమాట. అలానే పద్దాకలా కాదు, ఇది వచ్చేసి మనం 3 monthsకో 4 monthsకో ఒకసారి ఇట్లా యూస్ చేసుకుంటే ఇంజిన్ స్మూత్గా రన్ అవుతుంది. అండ్ దాంతోపాటు పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం ఇంజిన్ స్మూతే ఎక్కువ అవుతుంది అనమాట. మెయిన్ పర్పస్ అయితే ఇంజిన్ స్మూత్గా రన్ అవ్వడానికి. బట్ నేనేంటంటే ఫస్ట్ రిస్క్ ఎందుకులే అని చెప్పేసి జస్ట్ ఒక 1/2 లీటర్తో ట్రై చేస్తున్నాం. ఇదే 300 పడింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు 1 లీటర్ అంటే 500-600 అవసరం. హాఫ్ ట్యాంక్ చేయిస్తాను. ఫస్ట్ అయితే ఇంజిన్ ఆయిల్ తీసి దీనిలో పోసేద్దాం. సో పోసిన తర్వాత వచ్చేసి మనం ఫ్యూయల్ కొట్టించాలి. ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ పోయాలి, తర్వాత ఫ్యూయల్ కొట్టించాలి. ఈ రెండింటికి మధ్య ఎక్కువ గ్యాప్ అనేది ఉండకూడదు. ఇన్ కేస్ ఏంటంటే బంక్ దగ్గర పోసుకోవడం బెటర్. కొద్దిగా ముందలే మనం కారు ఆపుకుని అక్కడ కనుక ఫిల్ చేసేసుకుని ఎమ్మటినే ఫ్యూయల్ కొట్టించారనుకోండి, ఫ్యూయల్ ఫోర్స్గా లోపలికి వెళ్తారు కదా, దానికి సింక్ అయిపోయింది అనమాట. సో ఇంజిన్ ఆయిల్ వేసిన తర్వాత అయితే ఫ్యూయల్ కొట్టిస్తున్నాను. ఒక హాఫ్ ట్యాంక్ 20 లీటర్స్, ఇది 40 లీటర్స్కి ఫుల్ ట్యాంక్ కాబట్టి ఇంజిన్ చాలా స్మూత్ అయింది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా.